పవన్ కళ్యాణ్ సార్ని ఎదవం చేసిన చంద్రబాబు. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత పెద్ద బకరాన్ చేశాడో పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్కి ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ముందు ఉండి, ఆడపిల్లలకి ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు నేను మీ ముందు ఉంటాను, మీ అన్నలాగా తమ్ముళ్ళలాగా అని పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చి అదరగొట్టాడు. ఇలా అదరగొట్టినప్పుడు బొల్లిబాబు సైలెంట్గానే ఉన్నాడు. ఎందుకంటే పవన్ గెలిస్తే బొల్లోడు కూడా గెలిచినట్టే. కానీ ఈరోజు ఏమైంది? ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల కష్టం గురించి, ఏదైనా ఆడపిల్లల గురించి ఏదైనా మాట్లాడదామంటే పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతున్నాడు. ఇలా మాట్లాడితే ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ డిస్కషన్కి వచ్చినా పవన్ కళ్యాణ్ యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అవుతున్నారు. బొల్లిబాబు తుస్సు అవుతున్నాడు. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు, నువ్వు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టొద్దు. నీ శాఖలు నువ్వు చూసుకో. అంటే పంచాయతీరాజ్ శాఖ, నీ నియోజకవర్గం పిఠాపురం, అవేవో చూసుకో. అన్నిట్లో తలదూర్చకు. హోమ్ మినిస్టర్ ఉంది, ఆమె పని ఆమె చేస్తుంది. నేనున్నా, నా పని నేను చేస్తా. అన్నిట్లో వేలు పెట్టొద్దు పవన్జీ అని చెప్పాడంట బొల్లిబాబు. ఇక్కడ బొల్లిబాబు ఉద్దేశం ఏంటి? తనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నవాడు, తనకంటే ఎక్కువ పవర్ ఉన్నవాడు అస్సలు ఉండకూడదు. చంద్రబాబు గారి క్యాబినెట్లో, చంద్రబాబు గారి టీంలో ఉండకూడదు. అందుకే బాలకృష్ణని కూడా 3 సార్లు వరుసగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినా సరే ఒక్క మంత్రి పదవికి దిక్కులేదు. బాలయ్య బాబు కూడా అడగడు, అవన్నీ పట్టించుకోడు. ఎక్కువ ప్రెజర్ బాలకృష్ణ కూడా పెట్టుకోదలుచుకోలేదు. ఇంతటి శాడిస్ట్ ముండా కొడుకు చంద్రబాబు నాయుడు. అందుకే లోకేష్ బాబు మాత్రమే ఉండాలి. అది ఏం బొచ్చు తెలుసు, మాట్లాడడం రాదు, పాడు రాదు. వాడు ఉంటాడు బొల్లిబాబు పక్కన. పవన్ కళ్యాణ్ని కూడా తొక్కేసేవాడే ఒకవేళ టీడీపీలో ఉంటే. కానీ ఇప్పుడు తప్పదు, ఓట్లు రావాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి కాబట్టి కలుపుకున్నాడు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ని నోరెత్తకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు.